వీళ్ళ నిరుద్యోగ యువత నో జాబ్ క్యాలెండర్ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కోచింగ్ సెంటర్స్ అన్ని విజిట్ చేసిండు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఏదైతుందో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన మెరుగుపరచడం చెప్పంటున్నా, విద్యార్థులు విద్యా అవకాశాలు మెరుగుపరచడం చెప్పంటున్నా. వీళ్ళు ఏమైపోయింది, విద్యార్థులు విద్యా అవకాశాలు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్లు. వీళ్ళ కోర్టు ఏదైతుందో మొట్టికాయలు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఒక ఫీజు రింబర్స్మెంట్ చెల్లించలేకపోతున్నది కాబట్టి యూ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ది పేరెంట్స్ అని చెప్పాను. ఓకే, అంటే పేరెంట్స్పై భారం వేయడమే కదా ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం, అర్థం పెట్టినట్టే కదా. నిరుద్యోగ యువతకు ఏదైతుందో మొదటి సంవత్సరం 2 లక్షలు, రెండో సంవత్సరం 1 లక్ష అని చెప్పానడా. ఇప్పుడు 3 లక్షలకు అధికారికంగా పేర్కొంటుంది 60,000, కల్పించింది 17,000. ఇవాళ అశోక్ నగర్ విజిట్ చేయమని చెప్పండి ఒకసారి రేవంత్ రెడ్డి గారిని, ఒకసారి రేవంత్ రెడ్డి గారిని అశోక్ నగర్ విజిట్ చేయమని చెప్పండి, తెలిసే సంగతి ఏందనేది. ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ పిఆర్సీ లేదు, డిఏ లేదు, పెన్షన్ బెనిఫిట్స్ లేవు. ఇవాళ మళ్ళీ ఉద్యమం బాట పట్టబోతుందని చెప్పండి. వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ సమ్మె బాట పట్టబోతుందని చెప్పంటూ నేను